ప్రధాని నరేంద్ర మోడీ ముందు చూపుతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోందని చెప్పారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చతికిలబడుతున్నా భారత్ మాత్రం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తోందన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కట్స్, స్కామ్లు అని ఆరోపించారు. పాలసీ ఆధారంగా బీజేపీ పాలన సాగుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ ప్యారలైజ్తో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఒక ఫెయిల్యూర్ లీడర్ కాబట్టే ప్రజలు ప్రతి ఎన్నికల్లో మోడీని గెలిపిస్తున్నారని ఎద్దేవా చేశారు లక్ష్మణ్. ఏ రకంగా చేయలేదానికి వల్ల ఒక ప్రయోగశాలగా మారింది. తెలంగాణ సంపదను, తెలంగాణ ఆర్థిక పరమైనటువంటి వనరులను ఏ రకంగా ఢిల్లీకి కప్పం కట్టి తెలంగాణ ప్రజలను ఇవాళ అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తున్నారో ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవాళ ఇంక్లూజివ్ గ్రోత్ అంటున్నప్పుడు వారు ఆనాడు యూపీఏ తమ యొక్క భాగస్వామ్య పార్టీలను ఏ రకంగా అవినీతి కూటమిలో ఇంక్లూడ్ చేయడమే వారి విధానం అయితే, ఇవాళ మోదీ గారి హయాంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నప్పుడు అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, కులము, మతము, ప్రాంతము, భాషతో నిమిత్తం లేకుండా అందరి కూడా, పేదవాళ్ళందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం సబ్కా సాత్ అనే నినాదంతో ఆ రకంగా సంక్షేమాన్ని, ఆ రకంగా వారి అవకాశాలు కల్పిస్తాము. 10 సంవత్సరాల్లో యూపీఏ హయాంలో ప్రాథమిక రోడ్డు ప్రాజెక్టులే పూర్తి చేయలేని వారు ఇవాళ నేడు హైవేలు, ఎయిర్పోర్ట్లు, పోర్టులు, ప్రపంచంలో అతిపెద్ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నిర్మించినటువంటి ప్రభుత్వానికి మరి ఇవాళ నీతులు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒక ఫెయిల్యూర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీకి, లేదా ఇవాళ ఫస్ట్ ర్యాంక్ సాధించి మెరిట్లో ఉన్నటువంటి మోదీ గారికి పొంతన ఎక్కడో ఇవాళ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు మోదీని గెలిపిస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీని ఓడిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రకంగా ఈ ఆర్థిక నివేదిక ద్వారా ఒక స్పష్టమైనటువంటి భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఇవాళ స్థిరంగా మరి ఒక స్టేబుల్ ఎకానమీతో మరి ముందుకు దూసుకుపోతుందో ఇవాళ ప్రజలు